అందరికీ ప్రైజ్ దిలాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 127వ రోజైన మే 7వ తేదీ వాక్యాంశాలు నెహమ్యా 3-5 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవవాక్యంతో మరొకసారి మమ్మల్ని మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నెహమ్యాకి ఇచ్చిన పోరాట పటిమను మాకు కూడా దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీ సమాధానంతో నింపమని ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నెహమ్యా గ్రంథము 2వ అధ్యాయము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలుపురి. హమ్మేయ గోపురము వరకును హసన్యేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. అతని ఆనుకొని ఎరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జిక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్బేనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు వారికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారికి ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరేమోతును, వారికి ఆనుకొని మెషేజబియేలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును, వారికి ఆనుకొని బెయానా కుమారుడైన సోదోకును, వారిని ఆనుకొని తెకేవీయులను బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పనొల్లకపోయిరి. పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పానేయ కుమారుడైన యెహోయాదాము, బెసోద్యా కుమారుడైన మెషుల్లామును. దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వాటిని ఆనుకొని గిబియోనీయులను, మిస్పావారును, గిబియోనీయుడైన మెటల్యాయును, మెరోనోతీయుడైన ఏదోనును, ఏటి అవతలనున్న అధికారి న్యాయపీఠమందుంచబడు స్థలము వరకు బాగుచేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయ కుమారుడైన ఉజ్జియేలు బాగుచేయుటకై ఉండెను. అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హసన్యా పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాని నుండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరూముపు కుమారుడైన యోదాయా బాగుచేసెను. అతన్ని ఆనుకొని హషబ్యకు కుమారుడైన హట్టూషు పని జరుపువాడై ఉండెను. 2వ భాగమును అగ్నిగుండముల గోపురములను హారీపు కుమారుడైన మెల్కియామును, వహత్మోయి కుమారుడైన హషూబును బాగుచేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోయేషు కుమారుడైన షల్లూమును, అతని కుమార్తెలను బాగుచేసిరి. లోయ ద్వారమును హానూనును, జానోహు కాపురస్తులను బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు గోడ 1000 మూరల దనుక వారు కట్టిరి. బెత్హెకెరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగుచేసెను. అతడు దాన్ని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడైన షల్లూము దార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమందు కిందకు పోవు మెట్ల వరకు రాజు తోట వద్దనున్న శిలోయమోషమగు యొక్క గోడను అతను కట్టెను. అతని ఆనుకొని బెత్సూరులో సగుము భాగమునకు అధిపతి అయిన అజ్బూకు కుమారుడునైన నెహమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులను ఎదురుగా ఉన్న స్థలము వరకు కట్టబడిన కోనేటి వరకు పరాక్రమశాలులు ఇండ్ల స్థలముల వరకును కట్టెను. అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన
రేహూము బాగు చేసెను. అతని అనుకొని తన భాగంలో కెయీలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషబ్య బాగు చేయువాడాయను. అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాబు కుమారుడైన బష్వై బాగు చేసెను. అతడు కేయాలలో సగము భాగమును అధిపతిగా ఉండెను. అతని ఆనుకొని మిస్సాకు అధిపతియు యేషువాకు కుమారుడైన ఏజెరు ఆయుధములను కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ తలుపు ప్రక్కను మరి ఒక భాగమును బాగు చేసెను. అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరి ఒక భాగమును జెబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను. అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొన వరకు హక్కోజునకు పుట్టిన ఉరియా కుమారుడైన మెరోమెతు బాగు చేసెను. అతనిని ఆనుకొని యోర్దాను మైదానంలో నివాసులైన యాజకులు బాగు చేయువారైరి. వారిని ఆనుకొని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను హషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటి వద్ద అనన్యాకు పుట్టిన మయాషేయ కుమారుడైన అజర్య బాగు చేసెను. అతని ఆనుకొని అజర్య ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకు హేనాదాబు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగమును బాగు చేసెను. అతని ఆనుకొని గోడ మళ్ళిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయువాడాయను. అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయ బాగు చేసెను. ఓపేలులోనున్న నెతీనియేలు తూర్పు వైపు నీటి గుమ్మపు పక్కన దానికి సంబంధించిన గోపురము దగ్గర బాగు చేసిరి. వారిని ఆనుకొని ఓపేలు గోడ వరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరి ఒక భాగము తెకోనీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సోదోకు బాగు చేసెను. అతని ఆనుకొని తూర్పు ద్వారమున కాయు షెకన్య కుమారుడైన షెమయ బాగు చేసెను. అతని ఆనుకొని షెలట్మ్య కుమారుడైన హసన్యాయును జాలాపు 6వ కుమారుడైన హానూనును మరి ఒక భాగమును బాగు చేసిన వారైరి. వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మషుల్లాము బాగు చేసెను. అతని ఆనుకొని నెతీనీయుల స్థలమునకును మిష్కాదు ద్వారమునకును ఎదురుగా ఉన్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మెల్కియా బాగు చేసెను. మరియు మూలకుల గొర్రెల గుమ్మములకును మధ్యమ బంగారు పనివారును వర్తకులను బాగు చేసిరు. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయము. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్బలము చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని వద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయితే దాని రాతి గోడ పడిపోవునెను. మా దేవా, ఆలకింపుము, మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగింపుము. వారు కట్టువారిని బట్టి నీకు కోపము పుట్టించి ఉండిరి కనుక వారి దోషమును పరిహరింపకము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము. అయినను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను కనుక మేము గోడను కట్టుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బల్లటును టోబీయును అరబీయులను అమ్మోనీయులను అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నయు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పనిని ఆటంకపరచవలెనని
వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయి వారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి. మా శత్రువుల వద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలనని మాటి మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోనూ పైనున్న స్థలములలోనూ జనులు వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి విండ్లతోనూ నిలిపితిమి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగా మీ కుమారుల పక్షముగా మీ కుమార్తెల పక్షముగా మీ భార్యల పక్షముగా మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థము చేసిననియు మా శత్రువులు సమాచారము వినగా మాలో ప్రతివాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మందిని పనిచేయుచూ వచ్చిరి. సగము మంది ఈటెలను బల్లెములను విండ్లను కవచములను ధరించిన వారై వచ్చిరి. అధికారులు యూదులతో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మోయివారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరును ఒక చేతిని పనిచేసి ఒక చేతిని ఆయుధములు పట్టుకొని ఉండిరి. మరియు కట్టువారిలో ఒక్కడును తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా వద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతోనూ అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరొకరికి చాలా ఎడముగా ఉన్నాము కనుక ఏ స్థలములో మీరు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగము మంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడు వరకు ఈటెలు పట్టుకొనిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో ప్రతివాడు తన పని వానితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా ఉందురు, పగలి పనిచేయుదురని చెప్పి తిని. ఇలాగున నేను కానీ నా బంధువులు కానీ నా పనివారు కానీ నా వెంబడి ఉన్న పారావారు కానీ ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. నెహమ్యా గ్రంథము 5వ అధ్యాయము. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదులు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ వద్ద తీసుకొందుమనిరి. మరికొందరు క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిము కనుక మీ వద్ద ధాన్యము తీసుకొందుమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగటకై అప్పవించవలసి వచ్చెను. ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును వారి మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల వద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజంగా సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకి అమ్మబడవచ్చునా?
అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరుకుండిరి. మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనుకుందుము. ఈ దినములోనే వారి వద్ద మీరు అపహరించిన భూములకు ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను వారి ఇండ్లకు వారిని అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్ష రసములోను నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బ్రతిమాలు కొరుచున్నాను అంటిని. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి వద్ద ఏమీ కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని. మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చిన ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకను ఉండునట్లు దులిపివేయును. ఇటువలే వారు దులిపివేయబడిన ఏమీ లేనివాడుగా చేయబడునుగాకనియు చెప్పగా సమాజకులందరూ అలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చెప్పుననే జరిపించిరి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని అనగా అర్తహషస్తరాజు ఏలుబడి యందు 20వ సంవత్సరం మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల వద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తురుముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకొనిన వారము కాము. నా భోజనపు బల్ల వద్ద మా చుట్టూనున్న అన్యజనుల నుండి వచ్చిన వారు కాక యూదులను అధికారులను 150 మంది కూర్చొని ఉండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక యుద్ధను శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్ష రసమును సిద్ధము చేసితిమి. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము.